హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చిన్నప్పుడు ఎప్పటి నుంచో కొనుక్కుని ఆడుకుందాం అనుకున్నాం. కాకపోతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము అది ఒక కార్డ్బోర్డ్ తీసుకుని తయారు చేసుకుని ఆడుకునే వాళ్ళం కొట్టుకుని ఆపేసేవాళ్ళం. ఫీల్ అయినట్టున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. ఇది క్రికెట్ కూడా ఒక కార్డ్బోర్డ్ మీద అడగలు. ఇది అందరికీ తెలిసిందే, స్నేక్ అండ్ ల్యాడర్. ఇది దీనికోసమే కొన్నది, ఇది లూడో. ఇవి రూల్స్ అనుకుంటే దీని కూడా బుక్ ఇచ్చే మళ్ళీ. అసలు ఒక లెవెల్లో కాదు, అసలు మొత్తానికి నేనే గెలిచాను. ఒక్కటి కాదు రెండు కాదు, అసలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఆడికే తెలియకుండా నన్ను అబద్ధాలు ఆడుతున్నాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. బాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మా తమ్ముడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, అదేం బిజినెస్ కాదు, ఈ బిజినెస్సే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈరోజు ఏంటంటే వ్లాగ్, నేను మా తమ్ముడు కలిసి బిజినెస్ గేమ్ కొనుక్కున్నాం అనమాట. చిన్నప్పుడు ఎప్పటి నుంచో కొనుక్కుని ఆడుకుందాం అనుకున్నాం. కాకపోతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము అది ఒక కార్డ్బోర్డ్ తీసుకుని తయారు చేసుకుని ఆడుకునే వాళ్ళం కొట్టుకుని ఆపేసేవాళ్ళం. ఈసారి కొట్టుకోకుండా ఆడుకోవడానికి ట్రై చేస్తాం. ఫీల్ అయినట్టున్నారు. సో ఆర్డర్ పెట్టింది అయితే ఈరోజే వచ్చింది. వీడియో కోసమని నేను ఓపెన్ చేస్తున్నాను, మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు. ఎలా ఉందో చూద్దాం. ఇది ఎలా వచ్చిందో చూడాలి. చూడు, ఏమో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ట్రై చేస్తాం కొత్తగా. ఈరోజు ఆడతామా, రేపు ఆడతామా, ఎల్లుండి ఆడతామో తెలియదు, కానీ ఓపెన్ అయితే చేస్తున్నాను, చూద్దాం. నా వాయిస్కి ఆ రూమ్లో పడుకున్న హన్వీ కూడా లేచి వచ్చేస్తుంది. అయ్యో వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. నా వాయిస్కి లేచేసేవారా హన్వీ? అమ్మ సిజర్ లేవు ఒకసారి. ఓపెన్ అయిపోయింది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ట్రెజర్ ఐలాండ్ 5-in-1 అన్నా కదా, అందులో ఇదొకటి. ఇది క్రికెట్ కూడా ఒక కార్డ్ బోర్డ్ మీద ఆడగలం. ఇది అందరికీ తెలిసిందే, స్నేక్ అండ్ ల్యాడర్. ఇది దీనికోసమే కొన్నాను, ఇది లూడో. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఇవి రూల్స్ అనుకుంటే దీనికి కూడా బుక్ ఇచ్చాడు మళ్ళీ. బిజినెస్ ఇండియా. మేము అప్పట్లో అన్ని మూవీ నేమ్స్ రాసుకునే వాళ్ళం, మూవీస్కి మనీ ఇచ్చుకుని. ఇందులో అన్ని సిటీస్ పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. రైల్వే, ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకున్నాయి, ఏంటున్నాయి కూడా అర్థం కావట్లేదు. నైస్, వెరీ వెరీ నైస్. ఇప్పుడు ఇది అర్జెంట్గా ఆడేయాలని ఉంది గైస్. వావ్, ఇవే అనుకుంటా ఈ మూవీ నేమ్స్. అవి అప్పుడు నేను తయారు చేసేదాన్ని. ఇలాంటి బిజినెస్ గేమ్ మీరు కూడా ఆడాలనుకుంటున్నారా? అయితే లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, సింపుల్గా ఓపెన్ చేసి ఆర్డర్ చేసేసుకోండి. తర్వాత మాలా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే గాయ్స్, బాయ్. ఇవి మనీ అంట, ఇవే కొంచెం బాగాలేదనిపించింది. రియల్ క్యాష్లో వస్తే ఇంకా బాగుంది అనిపించింది. ఆర్డర్ పెట్టేటప్పుడే తెలుసు, కానీ బయట క్యాష్ కొనుక్కుందాంలే అని ఇంకా ఆర్డర్ పెట్టేస్తాం. ఇవి 100s, 5,000, 1,000, 500, 50 అంతే గైస్. ఇవే ఉన్నాయి క్యాష్. ఎంటీ బాక్స్. నెక్స్ట్ ఆడితే కలుద్దాం, లేకపోతే బాయ్. ఇవి తర్వాత ఆడదాం, ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. గైస్, పక్క నుంచి హన్వి అరుస్తుంది. ఈరోజే గేమ్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే కొన్న తర్వాత ఖచ్చితంగా ఆడాలనిపిస్తుంది. మనకు వచ్చినట్టు ఆడదాం, నచ్చినట్టు ఆడదాం. ఇదే స్టార్టింగ్, సో ఇలా వెళ్ళాలి. నెక్స్ట్ ఇది జైల్ పనిష్మెంట్. ఇలా వెళ్ళిన తర్వాత ఏదో ఉంది గైస్ అక్కడ రిసార్ట్ అని. నెక్స్ట్ ఇది రెస్ట్ హౌస్.
వెల్త్ ట్యాక్స్, మధ్యలో బిజినెస్ ఇండియా, ఇక్కడ ఛాన్సెస్ కమ్యూనిటీ చెస్ట్ అనేవో ఈవెన్ ఆర్డర్ అనేవో ఉన్నాయి. చూద్దాం, స్టార్ట్ చేయరా. 5 1 2 3 4 5 నేను మొదలు చేస్తాను. ఫస్ట్ తీసుకున్నా 5 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 1 పడాలి దేవుడా ప్లీజ్. 6 1 6 తర్వాత 1 ఎందుకు, 1 తర్వాత 6 కావాలి. కానీ నేను మా తమ్ముడికి 5250 బాకీ ఉన్నాను. నేను కొన్నవి 4, వాడు కొన్నవి 1 2 3 4 5 6 చాలా ఉన్నాయి గైస్. గేమ్ ఆపేసాం ఎందుకంటే నేను ఓడిపోయాను. ఎప్పుడూ మా తమ్ముడే ఓడిపోయాడు, కానీ ఫస్ట్ టైం నేను ఓడిపోయాను. ఇవి వాడి దగ్గర ఉన్న క్యాష్, వాడు కొన్న ప్లేసెస్ అన్నీ. నాకు ఈ ఒక్క గోవాయే మిగిలింది గైస్, అది కూడా అమ్మేసుకుంటే అది కూడా ఏముండవు. అంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ, బాయ్. ఈసారి అసలు ఒక లెవెల్లో కాదు, అసలు మొత్తానికి నేనే గెలిచాను. ఒక్కటి కాదు 2 కాదు, అసలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఆడికే తెలియకుండా నన్ను అబద్ధాలు ఆడుతున్నాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫస్ట్ గేమ్ బెట్ ఆడలేదు గైస్, ఈ గేమ్ బెట్ ఆడేమో ఆర్డర్ పెడతా అన్నాడు. ఇప్పుడేమో నా గేమ్ నేను గెలిచాను కదా, ఈ గేమ్ నువ్వు గెలిచా కదా, చెల్లికి చెల్లని బిల్డప్ వేస్తున్నాడు. మీరైనా చెప్పండి గైస్, కమెంట్ చేయండి ఎవరి న్యాయం ఉందో. ఇప్పుడు పెద్ద దాని నుంచి వాగాడు, ఇప్పుడేమో కెమెరా ఆన్ చేసేసరికి సైలెంట్. పెట్టరా, ఆర్డర్ పెట్టరా, ఒరే పెట్టరా. 500 రూపీస్ వర్త్ ఏదైనా ఆర్డర్ పెట్టాలి, ఎవరు ఓడిపోతే వాళ్ళు అని చెప్పాను. అది ఓడిపోయి గనక హన్వి లేపేశాడు మళ్ళీ. అసలు హన్వి లేపితే ఏమవుతుంది కదా సడికి, హన్వి లేపేశాడు. మా అమ్మ అక్కడ దొంగ చూపులు చూస్తుంది, దొంగిలాగా. అదే నేను కానీ ఓడిపోతే అసలు 2 సెకండ్లో ఆర్డర్ పెట్టించేసుకునేవాడు. ఆర్డర్ పెట్టడం కాదు, ఫోన్ తీసుకుని ఆర్డర్ ఆడికాడే పెట్టేసుకునేవాడు. ఇప్పుడు మాత్రం ఆడు ఓడిపోయాడని అసలు చడి చెప్పుడు లేకుండా అసలు సైలెంట్ అయిపోయాడు. ఒరే పెట్టాడు గైస్, ఇంకా ఆర్డర్ పెట్టిన లేడు. ఇంకేం చేస్తాం, నేనే పెట్టాలి మళ్ళీ ఆర్డర్. ఇప్పుడు మాట్లాడతాడు, ఇద్దరి నుంచి మాట్లాడలేడు. ఓకే గాయస్, ఇది చెప్దామని మళ్ళీ కెమెరా ఆన్ చేశాను. బాయ్.